ఫ్రెండ్స్, మీరు ఎవరికైనా కాల్ చేసినప్పుడు ఈ విధంగా మీరు వాళ్ళని కాల్ రికార్డ్లో పెట్టినప్పుడు వాళ్ళకైతే ఇలా వాయిస్ మెసేజ్ అయితే వెళ్తుంది, దీస్ కాల్ బిన్ రికార్డ్ అని. అలా వెళ్లకుండా ఉండాలంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి TTS Lex అనే అప్లికేషన్ ఉంటుంది, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత టాప్లో ప్రిఫర్డ్ ఇంజిన్ అనే ఆప్షన్ ఉంటుంది, సో దాని మీద ట్యాప్ చేసుకోవాలి మీరు. సో దాని మీద అయితే ట్యాప్ చేసుకోండి. ఓకే, సో దాని మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది TTS Lex అని, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని మీద ప్రెస్ చేసి ఓకే మీద ప్రెస్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే మీరు నార్మల్గా బయటకు వచ్చేసేయండి. మీ డిఫాల్ట్ డైలర్ యాప్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి పట్టుకోండి. తర్వాత అక్కడ క్లిక్ చేసి పట్టుకోగానే మీకు యాప్ ఇన్ఫో అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద ప్రెస్ చేసేయండి. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద క్లియర్ డేటా ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి క్లియర్ ఆల్ డేటా మీద క్లిక్ చేసి ఓకే మీద ప్రెస్ చేసేయండి. ఓకే, సో ఈ విధంగా మీరు ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఎవరికైనా సరే కాల్ చేసి చూడండి. ఓకే, ఇప్పుడు వాళ్ళకైతే మీరు కాల్ రికార్డ్ చేస్తున్నట్టు ఈ విధంగా ఫస్ట్ వచ్చినట్టుగా వాయిస్ మెసేజ్ అయితే వెళ్ళదు. సో ఇది చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కూడా హెల్ప్ఫుల్ అయితే ఈ వీడియోకి లైక్ చేసి మీరు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి హెల్ప్ఫుల్ అయింది అన్నట్టుగా. ఓకే, సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద ప్రెస్ చేసేయండి.